హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు సార్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మహేంద్ర థార్ అండి 4x4 2023 మోడల్ ఉంది. 24 రిజిస్ట్రేషన్ ఉందండి. వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పైసా సార్ ఇది. ఓకే, దీని రీడింగ్ వచ్చేసి ఒక 70,000 వరకు ఉంటుంది సార్ ఇది. ఓకేనా, మీకైతే వెహికల్ క్లియర్గా డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా చెప్తుంటా నేను. మెయిన్ ఒక విషయం ఏంటంటే చాలా వరకు అందరికీ అంటున్నాను నేను, ఇంగ్లీష్లో వస్తున్నట్టున్నారు కదా. అదేంటంటే మీరు సెట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. అది ఎట్లా అంటే ఫస్ట్ వీడియో ఆన్ చేసిన తర్వాత మీకు కింద వచ్చేసి ఆడియో ట్రాక్ అని ఉంటుంది. అక్కడ ఇంగ్లీషు తెలుగు అని ఉంటుంది. తెలుగు సెట్ చేసి పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మీకు తెలుగుకి అయిపోతుందండి. ఓకేనా, సరే మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మనం కూడా చేపిస్తాం. లేదు మీరు తీసుకొచ్చుకుంటే ప్రాబ్లం అది కూడా ఏం లేదు. ఓకేనా, సరే ఇవి బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమన్నా మీకు క్లియర్ చెప్తుంటాను నేను. టైం పాస్ కాల్స్ మాత్రం ఎందుకంటే ఫోటోస్ ఎవరికి పంపదలుచుకోలేదు సార్, పంపాను. ఎందుకంటే పెద్ద వెహికల్స్ ఓనర్స్ పంపని ఇవ్వడం లేదు, మెయిన్ విషయం అది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారిగా చూసుకోండి సార్. ఫస్ట్ ఇక్కడ ముంగట బంపర్ దగ్గర చూసుకుని మాత్రం చిన్నగా మాత్రం తలిగింది, అంత ఏం లేదు. అది అట్లా అని చెప్పేసి యాక్సిడెంట్ మాత్రం కాదు సార్, అది వెహికల్ మాత్రం ఒకే ఉంది. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏది కానీ మీకు రీప్లేస్ కాలేదు. అది కూడా నేను డైరెక్ట్ చెప్పడం ఎందుకు చూపిస్తా. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు. నేను చెప్పిన వెహికల్ ఇక్కడ ఎంత ఉంటుందో వీడియోలో కూడా నెక్స్ట్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అంతే ఉంటుంది, చూసుకోవచ్చు. 4x4 ఇది. ఓకేనా, మీకు ప్రతిదీ ఎందుకు చెప్తా అంటే సార్, బేసిక్ పాయింట్లు ఏంటి మీకు ఏదైనా కానీ ఫస్ట్ తెలవాలని చెప్తుంటాను నేను. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ మాత్రం 100% ఓకే ఉంది. చూసుకోవచ్చు, వెనక ఎక్కడ కానీ ఏది కానీ స్పేస్ అంటే చేంజ్ ఏం కాలేదు, సేమ్ ఓకే ఉంది. మీకు వెనక సైడ్ డిక్కీ చేసుకుని డోర్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. సరే, ఇది డీజిల్ వర్షన్ సార్, ఇది నేను ముందు చెప్తున్నా డీజిల్ వర్షన్ ఇది. ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఇక్కడ లేదు సార్. మీకు నేను చెప్పినంత క్లియర్గా మీకు ఎవరు చెప్పారు, అది 100% నేను గ్యారంటీ చెప్తున్నా. జస్ట్ ఏదో ముంగర గురించి చెప్పాలంటే చెప్పాలి సార్. తర్వాత మీరు వచ్చిన తర్వాత ఏంటంటే బదనం చేస్తారు, ఏమని నీకు ఇట్లుందని తెలియదా, అట్లుందని చెప్పాలి, మాకు చెప్పాలి అంటారు. ఏదైనా పీస్ రీప్లేస్ అయినా ఖచ్చితంగా నేను చెప్తాను నేను. ఎందుకు అంటే తర్వాత మీరు ఇక్కడికి వచ్చినాక నన్ను ఎవరు క్వశ్చన్ చేయొద్దని ఉద్దేశంతో చెప్తాను. ఎంత క్లారిటీ అంటే మీకు క్లారిటీ కోసం నేను మీకు ఇస్తున్నాను నేను. సరే, ఇంటీరియర్ చెక్ చేసుకుందాం సార్. ఇంటీరియర్ చెక్ చేసుకున్నా కానీ నీట్గా ఉంది, ఎక్కడ కానీ ఏది కానీ డ్యామేజ్ కాలేదు సార్. ముంగట చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఓకేనా, సరే ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది కీస్ ఇస్తుంది సార్, డబల్ కీస్ ఉంటాయి దీనికి, చూసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ కూడా సీట్ ఓకే ఉంది, కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మీకు బీడింగ్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇది కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, రీడింగ్తో సహా మీకు క్లియర్ కట్గా మీకు చెప్తాను నేను. చూసుకో సార్, రీడింగ్ వచ్చేసి చూసుకోదండి 70,000 సార్. షోరూమ్ ట్రాక్, జెన్యూన్ వెహికల్, సింగల్ ఓనర్, నాన్ యాక్సిడెంట్. ఓకే, బ్యాక్ సైడ్ స్క్రీన్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. మీకు ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను, ఒక పార్కింగ్ లైట్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. 100% ఓకే ఉంది. పవర్ విండోస్ కూడా ఓకే వర్క్ చేస్తుంది సార్, ప్రాబ్లం కూడా ఏం లేదు. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, వెహికల్ 100% ఓకే ఉంది సార్. ఫ్రంట్ బాన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఎక్కడ కానీ యాక్సిడెంట్ ఏం లేదు సార్. చూసుకోవచ్చు, ఏది కానీ రీప్లేస్ కాలేదు. ముంగట ఆపరణ పిల్లర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ లీకేజ్ అయితే ఏం లేదు సార్. ఇప్పుడైతే వెహికల్ మాత్రం మీకు డైరెక్ట్ వెహికల్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకోండి సార్. దీని ప్రైస్ వచ్చి ఓనర్ చెప్తున్నాడు 15,30,000 ఓనర్ చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గింగ్ ఉంటుంది. ప్రైస్ కు మనకి ఎటువంటి సంబంధం ఉండదు సార్. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని అవుతుంది సార్. ఇవి ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఇవి చూసుకోవచ్చు, ఎల్ఈడి లైట్ సార్. ఓకేనా, సరే బాగా దాల్లో ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ చూసుకోవచ్చు, పార్కింగ్ లైట్ కూడా ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం ఓకే ఉంది. చిన్న అక్కడక్కడ మాత్రం ఏర్పడిన మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, ఇది కూడా చూసుకోవచ్చు. స్టెఫినీ చూసుకుంటే మాత్రం మీకు 100% ఉంటుంది సార్. స్టెఫినీ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, మీకు ముంగట టైర్స్తో సహా మీకు క్లియర్గా చెప్తుంటాను నేను. ముంగట టైర్స్ చెక్ చేసుకుంటే మాత్రం మీకు 70% వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ కూడా చూపిస్తే చూడండి. గ్లాస్ వచ్చేసి మీకు ఫ్రంట్ గ్లాస్ సార్, చూసుకుంటే సీసీ ఉంది ఇక్కడ, గమనించుకోవచ్చు. మీకు కనిపిస్తుంది లేదు, ఇక్కడ ఏరియా మరీ చూపిస్తున్నాను నేను. ఓకేనా, ముంగ టైర్ వచ్చేసి మీకు సేమ్ అంతే ఉంది సార్. ముంగట 2 టైర్లు సేమ్ అంతే ఉన్నాయి. అట్లా గ్లాస్ కూడా ఏది కూడా బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు. నేను చూసి చెప్తున్నా, మళ్ళీ మీకు కూడా తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నా సార్ నేను. చూసుకోవచ్చు, ఇది కూడా మీకు క్లియర్ కట్ అయిపోతుంది. ఇది కూడా చూసుకోవచ్చు, మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో.
సరే వెనక చూసుకుంటే మాత్రం ఇది ఒక 50-60% వరకు ఉంటే సార్ ప్రాబ్లం లేదు. ఎంఆర్ఎఫ్ టైర్స్ వచ్చి ఉన్నాయి సార్ దీనికి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే మాత్రం ఒకే ఉంది. మీకు బీడింగ్ కూడా ప్రాబ్లం లేదు సార్. వెహికల్ మాత్రం 100% మీ షోరూమ్లో చెక్ చేయించుకొని ప్రాబ్లం లేదు. మీకు నచ్చితే వేసుకొని లేపుతలేదు సార్. ఎవరు కూడా బలవంతం ఏం లేదు ఇలా మనం చేసేది. ఓకే అండి, మనం ఇందాక వెహికల్ మీద డీటెయిల్స్ మొత్తం చెప్పి బేసిక్ పాయింట్ ఖచ్చితంగా చెప్పాను మీకు. ఇంజన్ సౌండ్తో సహా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్. మీరు డైరెక్ట్ ఒక వచ్చి చూసుకోవచ్చు. మహేంద్ర తార్ అనేది 4x4 ఇది మోడల్ 2023 ఉంది. రిజిస్ట్రేషన్ 2024 ఉందండి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, సింగల్ ఓనర్, డబుల్ కీస్ ఉన్నాయి. దీని ప్రైస్ చేసి సార్ 15,30,000 ఓన్ అవుతుంది సార్. ఓనర్కు ప్రైస్కు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు. అంతనా ఇంతనని మాత్రం అది మనం అడగకండి. అది మీరు 10 లక్షలు తీసుకుంటే మీరు ఎక్కడ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సరేనా సార్. రీడింగ్ కూడా 70,000 ఉంది. దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ ఇంకా. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. కొత్త యూజర్ మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.